అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జిల్లా సర్వసభ్య సమావేశం హాట్గా నడిచింది. మనతో మాట్లాడడానికి జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు సర్వసభ్య సమావేశం ఏం జరిగింది, ఎట్లా జరుగుతుంది? ఈరోజు జరిగిన సర్వసభ సమావేశంలో నీటి సమస్య పైన, అలాగే వ్యవసాయం పైన, తర్వాత వచ్చేసి మైనర్ ఇరిగేషన్ల పైన ఇవన్నిటిని కూడా చర్చించడం అయితే జరిగింది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు అయితేనేమి, ఎంపీ గారు అయితేనేమి, మినిస్టర్ అయితేనేమి అతి త్వరగా వెళ్ళిపోవడం, అంటే ఏంటంటే ప్రజల యొక్క సమస్యలు ఒక్కటి ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ గురించి మాత్రం మాట్లాడేసి వెళ్ళిపోయారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్లో నువ్వు ఎంత బడ్జెట్ ఇచ్చావని ఒక క్వశ్చన్ లేవనెత్తినాడు, దానికి ఆన్సర్ ఇచ్చే లోపలనే తట్టుకోలేక మీరు నాకు చెప్పండి నన్ను గట్టిగా రైట్ చేస్తున్నాడే కానీ అది చెప్పేంతవరకు వినేస్తాయి శక్తి లేదు. ప్లస్ ఇక్కడ అగ్రికల్చర్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కరు కూడా లేరు. అంటే ఇంకా ప్రజల సమస్యలు వాళ్ళు ఇక్కడే విననీక లేకపోతే ఇంకా అసెంబ్లీలో పోయి ఏం లేవనెత్తుతారు, ఏం చర్చిస్తారు, వాళ్ళు ఏం చేశారు అనేది తేటతెల్లం అయిపోతుంది. బాగా పరిశీలించినట్లయితే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారంటే మేము అటెండెన్స్ అయిపోతున్నాం అంతే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా జెడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి. హామీల గురించి అన్నింటినీ కూడా ప్రశ్నిస్తారు. మా దగ్గర సమాధానం లేనని దాటవేడుతోనే త్వరగా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇది అయితే పద్ధతి కాదు. ప్రజలకు కూడా మేము కూడా నిత్యం కూడా తిరుగుతున్నాను ప్రజలలో. అక్కడి సమస్యలు ఇక్కడ మీ ద్వారా ఒక గుడికి వెళ్ళేటప్పుడు ఒక పూజారి ఉంటే అక్కడ ఏదన్నా కానీ దేవునికి ఏదన్నా పూజ చేసేసి మంత్రం చదివి ఏదో చెప్తారు. అంటే అలాగనే మీరు కూడా ముఖ్యమంత్రి వరకు పోవాలంటే మీరు ఇక్కడ ఉంటే ఈ సమస్యలు అనేవి తెలుస్తాయి. కానీ వాటి గురించి ఎటువంటి ఆలోచన లేకుండా మేము వచ్చినాం, అటెండెన్స్ చేసుకున్నాం, ఒకటి అడిగినాం, వెళ్ళిపోయినాం అని చెప్పేసి జరుగుతుంది. కాబట్టి ఇది కాదు పరిష్కారం. నేను ఒక ప్రజాప్రతిగా ఎన్నుకున్నారు. నువ్వు సమస్యను ఇక్కడ జరిగేటటువంటి ఈ జిల్లా పరిషత్తులో జరిగే ఏవైనా కానీ పూర్తిగా విని మన నియోజకవర్గానికి ఏం సమస్యలు ఉన్నాయని తెలిసినా నాకు అని చెప్పుకుంటున్నావు. కాబట్టి దయచేసి ఎప్పుడొచ్చినా సమావేశానికి వీలు కలుగజేసుకొని ప్రజా సమస్యలు పరిష్కరించడానికి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అది రాకపోవడాన్ని ఎట్లా చూడాలి? ప్రజాప్రతినిధులు మొత్తం ఇంతవరకు ఎప్పుడు రాలేదు. గత 10 నెలల నుంచి వచ్చిన 3 నెలలకు ఒకసారి జరిగింది సర్వసభ్య సమావేశం. ఇంతవరకు ప్రజాప్రతినిధులు 14 మంది ఎప్పుడు అటెండ్ కాలేదు. 2 ఎంపీలు అయితే ఎప్పుడు అటెండ్ కాలేదు. ఒక నామకవాస్తిగా ఒక 3-4 వస్తారు, అది కూడా 10 నిమిషాలు ఉంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఎందుకు నిలబడలేకపోతున్నారంటే వాళ్ళ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎవరైనా జెడ్పీటీసీలు, ఎంపీపీలు లేవనెత్తుతారేమో అని చెప్పి, వాళ్ళ సూపర్ 6 గురించి, సూపర్ 7 గురించి లేవనెత్తుతారేమో అని చెప్పి వాళ్ళ భయం వాళ్ళకు ఉంది. అడిగితే ఏమి సమాధానం చెప్పాలా, మనం ఏది చేయలేదు కదా అని చెప్పి అడిగినారు. ఇక మీదటైనా వచ్చేటప్పుడు 10 నిమిషాలు కాకుండా సమావేశం అయిపోయేంత వరకు, ముగిసే వరకు ఉండి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రజల మొత్తం పనులు చేయవలసిందిగా కోరుతున్నాం. చెప్పండి అమ్మా, మీరు ఎన్ని సమస్యలు ఇచ్చారు, ఎంతమంది ప్రజాప్రతినిధులు రాకుండా డుమ్మో కొట్టే పరిస్థితి? ప్రతి సమావేశానికి హాజరవుతున్నాం, కానీ కొంతమంది వస్తున్నారు, మళ్ళీ అదే పనిగా వెళ్ళిపోతున్నారు. అంటే ఆ మీటింగ్ అయ్యేదాకా కూడా ఆగట్లేదు అనమాట. అంటే మేము చెప్పే సమస్యలు వాళ్ళు అడుగుతారనో, లేదంటే మేము వాళ్ళు అడిగేదానికి మేము చెప్పలేమనో అంటున్నారు. ఇందాక ఎమ్మెల్యే గారు అన్నారు మా జెడ్పీకి ఎంత ఆదాయం వస్తుంది ఏమి అన్నారు. సరే, వాళ్ళు ఎమ్మెల్యేలు లేదు కదా, వాళ్ళు గ్రామానికి, మండలానికి ఎంత ఆదాయం వస్తుందని వాళ్ళని అడిగితే మేము ఎలా ఉంటుంది? కాదు, అడగలేదు. కానీ మేము ఈ సమావేశానికి వాళ్ళు మంత్రివర్యులు అయితేనేమి వాళ్ళు సీఎం దాకా తీసుకెళ్తారు. అంటే మేము ప్రజల దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేయలేము, చేసినా మమ్మల్ని ఇక్కడికి వచ్చి అడుగుతారు. కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము, వాళ్ళ సమస్యలు ఇక్కడ చెప్తారు. కాబట్టి మేము కూడా అనుకుందామని మంత్రివర్యులకు చెప్దామనుకున్నాము, కానీ వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయినారని మేము జెడ్పీటీసీలు అందరము చాలా బాధగా ఉంది. మీరు చెప్పండి, మా ప్రజాప్రతినిధులు సమావేశాలకి రాకపోవడాన్ని, డుమ్మా కొట్టేదాన్ని ఎట్లా చూడాలి? కరెక్ట్, ముందు జవాబు చెప్పాలి కదా. జెడ్పీటీసీలు అడగడం కానీ, ఎంపీపీలు అడగడం కానీ వచ్చారు కదా, వాళ్ళకు సరైన సమాధానం చెప్పాలి కదా. వేరే ఏదో మీ నిధులు రాలేదు, ఇప్పుడు మా ప్రభుత్వం ఇస్తుంది, మాకు ఇవ్వనీకి ఏంటని క్వశ్చన్ చేయడానికి మాత్రం ఉన్నారు. కనీసం అవతల జెడ్పీటీసీ వాళ్ళు చెప్పేది విననీకైనా ఉండాలి కదా. మరి దానికైతే కరెక్ట్ సమాధానం లేదు. అంటే వచ్చినటువంటి జెడ్పీటీసీలు అందరూ కూడా తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇక్కడ కల్పిస్తున్నారు. అప్పుడు అడపా మాట్లాడుతున్నారు, కానీ ఎక్కువ వాళ్ళు తీసుకొని ఎప్పుడు ఏదెత్తినా మా ప్రభుత్వము చేస్తుంది అంటున్నారు. ఏం చేసింది? ఇప్పుడు ఇది వరకు చేసిన ప్రభుత్వం ఏం చేయలేదంటున్నారు. పిల్లలకు అన్యాయం జరిగిందా లేదా? అమ్మఒడి రైతు భరోసాలు పడుతున్నాయా? ఆరోగ్యశ్రీ సమస్యలు ఎంతమంది వెనక్కిపోతున్నారు? మంచి ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఎప్పుడు చెడుని లేవనెత్తుతున్నారు? కనీసం మన వంతు మనం ఏం సహాయం చేస్తున్నామనే దాన్ని ఆలోచన చేయాలి కదా. సమావేశాలు ఎలా జరిగితే బాగుంటుందని మీరు అంటున్నారు. కనీసం మనం చెప్పేది ఎదుటోళ్ళు విని
ప్రభుత్వం దగ్గర దృష్టికి తీసుకుపోయి మనం ఎంతవరకు న్యాయం చేయాలా అనేది వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలి. సరైన న్యాయం జరగాలని బడికి కానీ స్కూల్ పిల్లలకు విద్య కానీ ప్లస్ ఆరోగ్య విషయాలు కానీ రైతు వెన్నెముక లాంటి వాడు, రైతుకు న్యాయం జరగాల. ఇప్పుడు పోయిన సంవత్సరం జొన్నలు వేశారు దొన్నిపాడు మండలంలో, ఆర్లగడ్డల మండలంలో, వాళ్ళకి ఇప్పటి వరకు డబ్బులు రాలే. ఏమంటే మీ ప్రభుత్వం వేసింది అంటారు. ఆయన చేసిన తర్వాత దిగినాక వీళ్ళు చేయాలి కదా. అది మా ఆలోచన. రైతులకు అన్యాయం జరగకుండా న్యాయం జరగాలి. ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు చెప్తారు, ఆ సమస్యలు వినేటువంటి ఓపిక అధికార పక్షానికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా డుమ్మా కొట్టినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఒకటే ఆలోచించుకోండి. జరగబోయే సర్వసభ సమావేశానికి మీరు పని అవకాశం కల్పించుకొని అదే పనిగా ఆ రోజు పెట్టినటువంటి సమావేశానికి తీరిక కల్పించుకొని రండి. మనం చెప్పేటువంటి సమస్యలు వినండి, పరిష్కార మార్గం చూపండి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జెడ్పీటీసీలంతా. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.